కర్ణాటక అనగానే మనందరికీ పవిత్రమైన శైవ క్షేత్రాలు గుర్తుకొస్తాయి. కర్ణాటకలో ఎన్నో శైవ క్షేత్రాలు, పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. ఒక్కసారన్నా వాటిని దర్శించుకోవాలి అనుకుని చాలామంది శివభక్తులు కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసం ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక మంచి ప్యాకేజ్‌ని అయితే తీసుకొచ్చింది. మరి ఈ ప్యాకేజ్ విశేషాలు, ఇందులో చూడదగినటువంటి ఆ పవిత్రమైన ప్రదేశాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మరి మనతో పాటు ఉన్నారు గురువుగారు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు. వారి మాటల్లో విశేషాలు తెలుసుకుందాం, మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శుభాశీస్సులమ్మ. గురుగారు, మనకి కర్ణాటకలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి గురుగారు. ముఖ్యంగా మనకి మురుదేశ్వర్ కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన ప్రదేశాలు. మరి ఈ యాత్రలో మనం ఏ ప్రదేశాల్ని, ఏ ఆలయాల్ని దర్శించుకోబోతున్నాం, వాటి విశేషాలు మీ మాటల్లో తెలియజేయండి. ఈ పుణ్య ప్రదేశాన్ని గురించి చెప్పబోతూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. చాలా గొప్పదైనటువంటి ఒక మ్యూజియం, మైసూర్ ప్యాలెస్, చాముండేశ్వరి ఆలయం చాలా గొప్పగా ఉంటాయి. ఇంకొక విశేషం ఏంటంటే, వైజ్ఞానికంగా ఆలోచించినప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మహానుభావు ఇంజనీర్, ఆయన గొప్పవాడై అసలు ఆ రాష్ట్రానికి అత్యద్భుతమైనటువంటి నీటి వసతులు ఈ నవీన కాలంలో కల్పించినవాడు. పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ బసవేశ్వర ఆలయం మనకు దర్శనమిస్తుంది. నందీశ్వరుని, బసవేశ్వరుడు అంటే నందీశ్వరుడు అనమాట. శిలాదుడు అని పేరు కలిగినటువంటి మహానుభావుడు తపస్సు చేయగా ఈశ్వరుని లాంటి వాడు పుట్టాడు, మృత్యుంజయుడై పుట్టాడు. అయితే ఈ బసవేశ్వరుడు, ఈయననే నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడు చాలా గొప్పవాడు. శివునికి వెళ్ళి, స్వామి నీవు నేను ఒకేలా ఉంటే కుదరదు, నీ రూపము నీ రూపమే, నీ రూపములా నేను ఉంటే ఆ మీకు దక్కవలసిన నమస్కారాలు నాకు దక్కుతాయి, నేను మీ సేవకుణ్ణి అంటే వృషభం అంటే ధర్మం. ధర్మం ఎలా ఉంటుంది అంటే వృషభము అలా ఉంటుంది. అందుకని ఆ రూపంలో ఉన్నాడు. శివునికి ఎదురుకుండా దర్శనమిస్తాడు. ఆయన యొక్క దివ్య కథలు శ్రీశైలమేంటి, అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఈ నందీశ్వరుని గురించినటువంటి కథలు అనేకమైనటువంటి ఉంటాయి. ఆయన కలియుగాంతం వరకు లేచి ఒక్కసారి అని రంకె వేస్తే కులపర్వతాలు బ్రద్దలై, సప్త సముద్రాలు ఘూర్నిల్లి, కృష్ణానది కూడా పొంగి కనకదుర్గమ్మ ముక్కునుంటుంది. అంటే అంత చివరిలో భవిష్యత్తు కూడా చెప్పగలిగినటువంటి మహానుభావుడైన నందివాహన సమారూఢం భక్తానాంచ సురద్రుమం. అలాంటి బసవేశ్వరుని యొక్క దివ్య ఆలయాలు, అలాగే చాముండేశ్వరి అమ్మవారు, చండముండాసురుడు అని కొందరు రాక్షసులు, ఇది మనకు చండీ హోమంలో కనపడతాయి. చండీ హోమమునే దేవీ సప్తసతి కూడా అంటారు. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఏ దేవత సకల లోకములను శాసించి దుష్ట శిక్షణ చేసి చండముండాసురును సంహరించి, దుర్గముడు అని పేరు కలిగిన రాక్షసులను, రక్తబీజుడు, మహిషాసురుడు, ఇలాంటి దుర్మార్గులందరినీ సంహరించి ఆనంద పారవశ్యంతో భువనేశ్వరి, రాజరాజేశ్వరి ప్రకాశించేటువంటి అమ్మ ఇక్కడ మనకు చాముండేశ్వరి అనేటువంటి పేరుతో మనకు దర్శనమిస్తుంది. ఆ దర్శన భాగ్యాన్ని మనం పొందేటువంటి అవకాశం ఈ టూర్లో మనకు లభ్యమవుతుంది. ఇక మైసూర్ చెన్నకేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి హళబీడు దేవాలయం, బేలూర్, జక్కన్న అమర శిల్పి జక్కన్ అంటాడే, రాయిని పూజ చేస్తారు విట్రో అంటారుగా పిచ్చివాళ్ళు. రాయి నిద్రపోతుంది, రాయి నవ్వుతుంది, రాయి వరాలు ఇస్తుంది. ఎవరికి తెలుసు? శిల్పశాస్త్రం తెలిసిన వాడికి తెలుసు. అందుచేతనే ఏ శిల్పాన్ని పడితే ఆ శిల్పాన్ని విగ్రహం చెయ్యరు. ఒక రాతిని కొడితే టంగ్ అని మోగాలి, కృష్ణశిల మోగుతుంది అలాగా. ఒక రాతిని కొడితే డొమ్ డోమ్ 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 ఓం ఓం అంటుంది. ఒక రాతిని కొడితే డుమ్ డుమ్ అంటుంది. ఇలా చూసి అలా ఓంకారంతో, నాదంతో ఉండేది పుమ్ములింగంగా, పురుషరాయిగా, అలా ఇత్తడిలా మురుగితే అది స్త్రీలింగము, స్త్రీ రాయిలాగా. ఇది డుమ్మని మోగితే నపుంసక రాయిలా అంటారు. ఈ నపుంసక రాళ్లను ఈ కింద మామూలుగా పరచడానికి, పురుషరాళ్లను విగ్రహానికి, స్త్రీ సంబంధించింది స్త్రీ విగ్రహం చెక్కడానికి శిల్పంలో ఉపయోగిస్తారు. ఈ రహస్యమంతా శిల్పశాస్త్రం జక్కన. రాయి అంటే మాటల ప్రతిధ్వనిస్తుంది. మానవుడు ప్రతిధ్వనిస్తాడో లేదో తెలియదు కానీ రేయ్ అంటే అంటాడు. కానీ అలా కాదు, కృష్ణ 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 అంటుంది రాయి, ప్రతిధ్వనిస్తుంది.
రాయిలో అంతటి గొప్పతనం ఉన్నది. అందుచేతనే వెన్నవలెన్ కరంగును. కదలలేవు మెదలలేవు, పెదవి విప్పి పలుకలేవు, ఉలి అలికిడి విన్నంతనే, ఉలి అలికిడి విన్నంతనే, జల జలమని పొంగి పొరలు. అలాంటి దివ్య శిల్ప సంపద మనకు దర్శనమిస్తుంది బేలూరు అన్నపూర్ణేశ్వరి ఆలయంలో. అలాగే శృంగేరి, దివ్యమైనటువంటి శృంగేరి, శంకర భగవత్పాదుల వారు ఈ ప్రదేశమునందే ఒక కప్ప ప్రసవిస్తూ ఉంటే, ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఒక పాము దానికి సహాయం చేసింది. దేనికని ఇలా సహజ వైరము కలిగినవి మిత్రత్వాన్ని పొందుతున్నాయని ఆలోచించినప్పుడు, ఓ మహానుభావుడైనటువంటి ఋష్యశృంగుడు తపస్సు చేసిన పుణ్య ప్రదేశమని ఈ ప్రదేశమునంది శారదాదేవిని ప్రతిష్ఠించి, అలాగే 4 ప్రదేశమునందు ప్రతిష్టలు అలా పీఠములు నిలిపి షణ్మతములను నేర్పి ఈ లోకమునకు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఏర్పరిచినటువంటి దివ్యమైనటువంటి శృంగేరి పీఠం శారదా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. అలాగే మురుడేశ్వర శివాలయం, అలాగే గోకర్ణం మురుడేశ్వర శివాలయమే ఆత్మలింగం అంటారు. వీటిని సందర్శించి మానవులు తరించాలి, ధార్మికమైనటువంటి జీవనంలో గలపాలి. మానవులై పునిటినటువంటి వాడు అహంకారము లేక, మహానుభావుడు చెబుతాడు శంకర భగవత్పాదులు, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి డుకృంకరణే, భజ గోవిందం. ఇలాంటి జ్ఞానబోధ చేసిన పుణ్య ప్రదేశాలు కర్ణాటక. అట్టి కర్ణాటకలో ఈ క్షేత్రమును సందర్శించి ఆనందించి తరించవలసిందిగా కోరుతూ స్వస్తి. చూసారు కదండి, కర్ణాటక ప్యాకేజ్ కి సంబంధించి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ఈ యాత్రలో ఏమేమి ప్రదేశాలని మనం సందర్శించబోతున్నాం, ప్యాకేజ్ ఎలా ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకున్నాము. మరి ఈ యాత్ర మనకి 6 nights 7 days గా ఉంటుందన్నమాట. పూర్తిగా చక్కగా అన్ని వస్తువులు వాళ్ళే కల్పిస్తారు, దగ్గరుండి తీసుకెళ్లడం తీసుకురావడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్యాకేజ్ లో మీరు కూడా బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఒక టూర్ మేనేజర్ కూడా మీకు సహాయంగా ఉంటారు ఎల్లప్పుడూ కూడా. కాబట్టి ఈ ప్యాకేజ్ లో మీరు కూడా హ్యాపీగా కర్ణాటక యాత్ర చేసి రావాలి, ఈ పవిత్రమైన ప్రదేశాలని చూసి రావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.